నాది 40 years ఇండస్ట్రీ, నేనే ఈ దేశంలో సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రమైన భాషతో విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ తిట్టకుండా, దుర్భాషలు ఆడకుండా ఒక పూట కూడా గడవని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఉండడం అనేది పాపం ఆయన్ని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా నేను ఇది చేశాను అని అంటే చెప్పుకోగలుగుతాం. ఏది చేయలేదు కాబట్టి ఎదటివాడిని నిందించి రోజులు గడుపుతున్నాడు. ఈ సందర్భంగా చాలా ముఖ్యమైన విషయాలు 2-3 చెప్పాలి. వైఎస్ఆర్ పార్టీకి గొడ్డలి పార్టీ అని నామకరణం చేశానని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన సభల్లో చెప్తున్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఒక నామకరణం చేశాం కొత్తగా. టీడీపీ అని తీసేసి టీవీపీ అని పెట్టుకోమంటున్నాం. టీవీపీ అంటే అర్థం ఏంటంటే తెలుగు వెన్నుపోటు పార్టీ. తెలుగు వెన్నుపోటు పార్టీ అని పెట్టుకోండి. మీకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. పక్కనే టీవీకే గెలిచింది కదా, ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది మీకు. టీవీపీ అని పెట్టుకోండి. వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అని నామకరణం చేశారని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు చెబుతూ ఉంటే ఇంకెంతకన్నా ఎక్కడ తెగజారిపోతారు మీరు? మీ టీవీపీ తెలుగు వెన్నుపోటు పార్టీ ఏ ఒక్క వర్గాన్నైనా సరే వదిలిపెట్టిందా? మోసం చేయకుండా, దగా చేయకుండా, వెన్నుపోటు పొడవకుండా. సరే, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారని చెప్తారు, అది ఒక హిస్టరీ. ఇదే కాకుండా మీరు పోటీ చేసిన ఏ ఎన్నికల్లో అయినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తొంగలో తొక్కి వాళ్ళని వెన్నుపోటు పొడిచి మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత వారందరినీ కూడా మోసం చేసిన చరిత్ర మీరు మర్చిపోయినా మేం కానీ ప్రజలు కానీ మర్చిపోలేదు. మీ వెన్నుపోటు చరిత్ర ఏమి చిన్నది కాదు. మీరు ఏ ఎన్నికలు తీసుకున్నా 2004 నుంచి 2004, 2009, 2014, 2019, 2024 ప్రతి ఎన్నికల్లోని మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా, ప్రజలకి చెప్పిన ఏ మాటని నిలబెట్టుకోకుండా వాళ్ళని వెన్నుపోటు పొడిచారు. అంతెందుకు, మొన్న 2024 ఎన్నికల ముందు మీరేం చెప్పారు మేనిఫెస్టోలో? ఆడబిడ్డ నిధి మొదలుకొని ఉద్యోగుల వరకు ఎన్ని హామీలు ఇచ్చారు? ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేసిన చరిత్ర మీకుందా? ఆడబిడ్డ నిధి అంటే మేము ఇచ్చేసామంటారు, అది వెన్నుపోటు కదా? నిరుద్యోగ భృతి అంటే మేము ఇచ్చేసామంటున్నారు, వెన్నుపోటు కదా? ఉచిత పంటల బీమా దగ్గర నుంచి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వరకు రైతుల్ని మోసం చేశారు, దగా చేశారు, అది వెన్నుపోటు కదా? ఉద్యోగులకి ఆశలు చూపించారు, న్యాయంగా వారికి రావాల్సిన, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పి ఆశలు చూపించి చివరికి పీఆర్సీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పీఆర్సీని కూడా రద్దు చేసి ఇంతవరకు పీఆర్సీ వేయలేదు, అది వెన్నుపోటు కదా? ఇవాళ అక్వా రైతులు రోడ్డు మీద ఆందోళనకు దిగారు, వాళ్ళని వెన్నుపోటు పడవలేదా? ఒక మొక్కజొన్న, ఒక శనగ, ఒక వరి వరకు ఏ రైతునైనా వదిలిపెట్టారా మీరు? ప్రతి ఒక్క రైతుని, ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు అనుకున్న ప్రతి ఒక్కరిని మీరు వెన్నుపోటు పడవలే? మీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళని మీరు వెన్నుపోటు పడవలేదా? 2014లో బీజేపీతో వెళ్ళి 2019 వచ్చేటప్పటికి అదే బీజేపీని, అదే మోడీ గారిని అమ్మనా బూతులు తిట్టి ఢిల్లీ వీధుల్లో దీక్షలు చేసి మీరు వెన్నుపోటు పడవలేదా? కమ్యూనిస్టులు వెన్నుపోటు పడవలేదా? మళ్ళీ అదే బీజేపీతో ఇవాళ మీరు పొత్తు పెట్టుకుని రాజకీయం చేయట్లేదా? అసలు ఒక నిబద్ధత లేని రాజకీయాన్ని చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దుష్టుడిగా చూపించాలనే కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీని ఒక దుష్టమైన పార్టీగా చూపించాలనే కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేస్తున్నారు. ఇవాళ ఎందుకు ఈ రకమైన మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళి ఇలా మాట్లాడాడు అని చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, పెట్రోలు డీజిల్ ధరలు అత్యధికంగా పెంచేశారు. ఈ దేశంలో హయ్యెస్ట్ రేట్లు, అత్యధిక ధరలు పలుకుతున్న పెట్రోలు డీజిల్ అత్యధిక ధరలకు విక్రయిస్తున్న రాష్ట్రం
మొదటి స్థానంలో, దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన ఘనత మీకు దక్కిందనేది ఈ సందర్భంగా చెప్తాం. ఇప్పుడే ఈ ధరల గురించి వివరాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెట్రోల్ ధర ₹113.62, డీజిల్ లీటర్కి ₹101.24. అదే పక్కన గతంలో మీ శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ₹110.89 పెట్రోల్, డీజిల్ ₹98.96. ఎక్కడ? పక్కనే తెలంగాణలో. మీ శిష్యుడిగా మీరు చెప్పుకుంటారు, ఆయన చెప్పుకుంటారు కదా, ఆ రాష్ట్రంలో మీకన్నా తక్కువ పెట్రోల్ దొరుకుతుంది. మీ కూటమిలో ప్రధానమైన భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్లో పెట్రోల్ రేట్ ఎంత ఉందంటే లీటరు ₹97.95. అంటే అక్కడికి ఇక్కడికి ఎంత తేడా అంటే దాదాపుగా ₹15 లీటర్కి తేడా ఉంది. గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో పెట్రోల్ ధరకి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న కూటమి పరిపాలన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరకి లీటర్కి ₹15 ఎక్కువ. మరి అక్కడ మీ భాగస్వామి పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ మీరు మొత్తం చక్రం తిప్పుతున్న స్థాయిలో అధికారంలో ఉన్నారు. మరి పెట్రోల్ ధరలు ఎందుకు బాబు గారు ₹15 మన దగ్గర అదనంగా ఉన్నాయని మేము అడుగుతున్నాం.